ఫ్రెండ్స్, జంతువులు ఎప్పుడు ఆహారం కోసం ఒకదానితో ఒకటి ఫైట్ చేసుకుంటూ ఉంటాయి, ఒకదాన్ని ఒకటి వేటాడుకుంటూ ఉంటాయి. అందుకే మనం కూడా జంతువుల వీడియోస్ ని చాలా ఇష్టంగా ఇంట్రెస్టింగ్ గా చూస్తూ ఉంటాం. నిజానికి జంతువులు వేటాడే విధానం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అలాంటి వాటిలో కొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ ని ఇప్పుడు చూద్దాం పదండి. అయితే అనిమల్ లవర్స్ అందరూ ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. అండ్ ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో కనబడుతున్న ఈ జంతువు పేరు వుల్వరిన్. ఇది ఎక్కువగా చల్లటి మంచు ప్రాంతాల్లో నివసిస్తుంది. ఇది చూడ్డానికి హనీ బెజర్ లాగా ఉంటుంది, కానీ ఇది హనీ బెజర్ లాగా పాములతో ఫైట్ చేయదు. ఇది ఎలుగుబంట్లతో, నక్కలతో చాలా ఎక్కువగా గొడవ పడుతూ ఉంటుంది. ఇది చాలా ధైర్యంగా వాటితో పోరాడుతుంది. ఈ వీడియోలో మీరు చూడొచ్చు, వుల్వరిన్ నక్కతో పోరాడుతూ ఉంది. ఈ నక్క వుల్వరిన్ ని ఎంత బలంగా కొట్టినా కూడా అది భయపడకుండా నక్కతో ధైర్యంగా పోరాడుతుంది. చివరికి నక్క ఈ వుల్వరిన్ ముందు ఓడిపోతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈ వుల్వరిన్ తో రెండు నక్కలు పోరాడుతూ ఉన్నాయి. అయినా కూడా అది ఏమాత్రం భయపడట్లేదు. ఈ రెండు నక్కలు కూడా దీని మీద గెలవలేకపోతాయి. ఫ్రెండ్స్, వుల్వరిన్లు తమ ఆహార విషయంలో ఎంత స్వార్థంగా ఉంటాయి అంటే, ఒకవేళ వీటి ఆహారాన్ని పెద్ద పెద్ద ఎలుగుబంట్లు దొంగలించినా సరే వాటితో పోరాడడానికి ఒక్క నిమిషం కూడా ఆలోచించవు. వీటితో పోరాడడానికి సింహాలు కూడా భయపడతాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ రెండు కుక్కల్ని చూడండి. ఇవి కూడా ఈ వుల్వరిన్ తో పోరాడడానికి చూస్తున్నాయి, కానీ ఇవి కూడా వాటి ఓటమిని అంగీకరించి తిరిగి వెనక్కి వెళ్ళిపోయాయి. ఫ్రెండ్స్, ముందు మనం పాము బల్లి ఫైటింగ్ చూద్దాం. బల్లి దాక్కుంటున్నప్పుడు పాము దానిని చూసిందన్న విషయం బల్లికి తెలియదు. ఆ తర్వాత పాము కూడా ఇసుక లోపలికి వెళ్ళిపోయింది. అది బల్లిని వేటాడడానికి సిద్ధపడింది. పాము బల్లిని చంపి దాన్ని మింగేయాలని అనుకుంటుంది. ఆ పాము బల్లిని చాలా గట్టిగా పట్టుకుంటుంది. బల్లి పాము నుంచి తప్పించుకోవాలని ఎంత ప్రయత్నించినా కూడా దాని వల్ల కాలేదు. ఇప్పటి వరకు అయితే బల్లి బ్రతికే ఉంది, కానీ కాసేపట్లో అది ఖచ్చితంగా చనిపోతుంది. అది చనిపోయే ముందు పాము దాన్ని పూర్తిగా మింగేస్తుంది. నిజానికి ఈ మానిటర్ లిజార్డ్ కోబ్రా గుడ్లను తినడానికి వచ్చింది, కానీ కోబ్రా దాని నుంచి తన గుడ్లను కాపాడుకోవడం కోసం లిజార్డ్ ని చంపేస్తూ ఉంది. కానీ ఆ లిజార్డ్ ముందే ఆ పాము గుడ్లను మింగేసింది. ఆ తర్వాత పాముకి కోపం వచ్చి ఆ మానిటర్ లిజార్డ్ ని మింగేస్తుంది. ఫ్రెండ్స్, పాములని వేటాడే చాలా పక్షులు ఉంటాయి, కానీ హెరోన్ బర్డ్ వేటాడే విధానం చాలా గొప్పగా ఉంటుంది. ఈ వీడియోలో హెరోన్ ఎంత ఈజీగా పామును పట్టేసిందో మీరు క్లియర్ గా చూడవచ్చు. ప్రమాదకరమైన పామును కూడా చంపగలిగే ఈ హెరోన్ బాతులను చూసి భయపడి పారిపోతుంది. అయితే హెరోన్ తో బాతులకు ఉన్న సమస్య ఏంటి? నిజానికి హెరోన్ బాతు పిల్లల్ని చంపేసి తినేస్తాయి. దీంతో పాటు ఇవి అడవి కుందేళ్లను కూడా ఒక్క క్షణంలోనే తినేస్తాయి. ఇవి చేపలను కూడా ఒక క్షణంలోనే పట్టుకుని తినేస్తాయి. ఫ్రెండ్స్, దీనికంటే ప్రమాదకరమైన పక్షి ఉందంటే మీరు నమ్ముతారా? ఫ్రెండ్స్, ఈ పక్షి పేరు సెక్రటరీ బర్డ్. ఇవి పాములను కూడా చాలా తేలిగ్గా చంపేస్తాయి. దీని పదునైన గోళ్లతో పాముపై దాడి చేస్తే అవి వెంటనే చనిపోతాయి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈ పక్షి ఈ పాముని చంపేసి ఎలా తినిందో మీరు క్లియర్ గా చూడవచ్చు. ఫ్రెండ్స్, ఈ పక్షులు ఎంత ప్రమాదకరమైనవి అంటే ఇవి ప్రతిరోజు పాములని మాత్రమే తింటాయి. ఫ్రెండ్స్, వీడియో స్టార్టింగ్ లో ఒక పాము మానిటర్ లిజార్డ్ ను చంపి మింగేయటం మీరు చూసారు, కానీ ప్రతిసారి పామే గెలుస్తుంది అనుకుంటే మీరు పొరపాటు పడ్డట్టే. ఈ వీడియోలో ఈ మానిటర్ లిజార్డ్ పాము పైన దాడి చేయటం మీరు క్లియర్ గా చూడవచ్చు. దీన్ని బట్టి ఈ మానిటర్ లిజార్డ్స్ ఎంత ప్రమాదకరమైనవో మీకు అర్థమయ్యే ఉంటుంది. దీని ముందు ఏ పాము ఉన్నా కానీ ఇవి భయపడకుండా వాటితో పోరాడతాయి. ఏ పామునైనా చంపగల సామర్థ్యం వీటికి ఉంటుంది. ఈ వీడియోలో ఒక పాముని ఈ లిజార్డ్ ఎంత గట్టిగా పట్టుకుంది అంటే ఆ పాము తప్పించుకోవడానికి ఏ అవకాశం లేకుండా చేసింది. ఫ్రెండ్స్, చిరుతల గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇవి చాలా ప్రమాదకరమైనవి. ఈ వీడియోలో చిరుత ఏ విధంగా జింకను వేటాడిందో మీరు చూడవచ్చు. జింక దీని నుంచి తప్పించుకోవాలని ఎంత ప్రయత్నించినా కూడా అది సాధ్యపడలేదు. చిరుత దాని గొంతును గట్టిగా పట్టుకుంది. చివరికి చిరుతే గెలిచింది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో చిరుత జింకని వేటాడుతుంది. దాన్ని వేటాడిన వెంటనే దాని వెనకాల నుంచి అయినా వస్తుంది. అయినాని చూసి చిరుత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత జింక అక్కడి నుంచి పారిపోతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో చిరుత చెట్టు మీద పైనుంచి దూకి జింకను వేటాడుతుంది. ఈ విధంగా చిరుత తప్ప ఇంకే జంతువు చేయలేదు. చిరుతలు జింకని వేటాడడం మీరు చూసే ఉంటారు, కానీ కొమోడో డ్రాగన్ జింకను వేటాడడం మీరు ఎప్పుడైనా చూసారా? ఈ వీడియోలో సముద్రం దగ్గర నుంచున్న జింక పైన ఈ కొమోడో డ్రాగన్ ఒక్క క్షణంలో ఎలా దాడి చేసిందో మీరు చూడవచ్చు. ఈ వీడియోలో కొమోడో డ్రాగన్స్ గుంపు అంతా ఒక్కసారిగా జింక పైన దాడి చేసి తినేస్తున్నాయి. ఆ తర్వాత వీడియోలో అయితే ఒక చిన్న కొమోడో డ్రాగన్ కరవటం వల్ల ఆ జింక ఎలా ప్రవర్తించిందో మీరు చూడవచ్చు.
ఫ్రెండ్స్, ఈ వీడియోలో చిరుత మానిటర్ లిజార్డ్ ని చూస్తుంది. నిజానికి చిరుతకి ఆకలి వేసినప్పుడు ముందు ఏ జంతువు ఉన్నా కూడా దానిని వేటాడడానికే చూస్తుంది. చిరుత దాని దగ్గర ఉన్న జంతువుని వేటాడి తన ఆకలి తీర్చుకోవాలని చూస్తుంది. చిరుతలైతే మానిటర్ లిజార్డ్స్ ని చాలా సార్లు వేటాడుతూ ఉంటాయి. ఫ్రెండ్స్, గొరిల్లాలు ఎప్పుడు గుంపులుగానే ఉంటాయి. వాటిలో చూసుకుంటే ఒక మగ గొరిల్లా లీడర్ గా ఉంటుంది. దానితో పాటు చాలా ఆడ గొరిల్లాలు, పిల్ల గొరిల్లాలు కూడా ఉంటాయి. అయితే మగ గొరిల్లాలు ఆడ గొరిల్లాలను ఆకర్షించడం కోసం ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటాయి. వాటి కోసం ఎప్పుడు ఫైట్ చేసుకుంటూనే ఉంటాయి. వాటిలో గెలిచిన గొరిల్లా లీడర్ అవుతుంది. ఆడ గొరిల్లాల పైన హక్కు దానికే ఉంటుంది. ఈ వీడియోలో ఒక గొరిల్లా ఇంకొక గొరిల్లాని ఎలా విసిరి పడేసిందో మీరు చూడవచ్చు. ఫ్రెండ్స్, ఈ పక్షి పేరు మ్యాగ్పై. దీని గూడు దగ్గరికి ఏ జంతువైనా వస్తే దీనికి నచ్చదు. ఒకవేళ దీని గూడు దగ్గరికి పిల్లులు వచ్చినా కూడా దాని మీద దాడి చేయడానికి ఒక్క క్షణం కూడా ఆలోచించదు. ఈ వీడియోలో ఈ పక్షి పిల్లిపైన దాడి చేయడానికి ఎలా ప్రయత్నిస్తుందో మీరు చూడవచ్చు. ఈ వీడియోలో మ్యాగ్పై ఎలుకపైన ఎలా దాడి చేసిందో కూడా మీరు చూడవచ్చు. కొన్ని క్షణాల్లోనే ఆ ఎలుకను చంపేసింది కూడా. ఇది పక్షులపైన కూడా దాడి చేస్తూ ఉంటుంది. కొన్ని క్షణాల్లోనే చిన్న పక్షులను చంపి తినేస్తూ ఉంటుంది. ఫ్రెండ్స్, గుంపులుగా ఉండే కోతులు అవి అన్ని కలిస్తే మొసళ్లను కూడా ఈజీగా భయపెట్టగలవు. మొసళ్లను కూడా నీటి నుంచి బయటకు లాగేస్తూ ఉంటాయి. అందుకే అంటారు కలిసి ఉంటే కలదు సుఖం అని. ఈ వీడియోలో కనిపిస్తున్న కోతి జాతి పేరు బబూన్. ఇది ఒక సింహం పిల్లను పట్టుకుని చెట్టు ఎక్కింది. ఆ సింహం పిల్లని ఈ బబూన్ చంపేస్తుంది. ఎందుకంటే సింహాలు కూడా వాటి పిల్లల్ని అలాగే చేస్తాయి కాబట్టి. అందుకే ఈ బబూన్స్ సింహం పిల్లల మీద కక్ష తీర్చుకుంటూ ఉన్నాయి. ఫ్రెండ్స్, నిజానికి ఈ బబూన్ కోతుల గుంపును చూస్తే చిరుతలు కూడా భయపడి పారిపోతాయి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఒక బబూన్ కోతి జింక పిల్లను పట్టుకుంది. ఇక ఆ జింక తన పిల్లను కాపాడుకోవడం కోసం చాలా ప్రయత్నిస్తుంది. కానీ బబూన్ ఆ జింక పిల్లను విడిచిపెట్టలేదు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో బబూన్ వెళ్తున్నప్పుడు ఫ్లెమింగో పక్షులన్నీ ఎగిరిపోతాయి. అయినా కూడా ఈ బబూన్ ఆగకుండా గాల్లోకి ఎగిరి ఒక ఫ్లెమింగో బర్డ్ ని పట్టుకుంటుంది. ఫ్రెండ్స్, రెండు ఎలుగుబంట్లు గొడవ పడుతున్నప్పుడు దృశ్యాలు చూడడానికి చాలా భయంకరంగా ఉంటాయి. ఈ వీడియోలో ఎలుగుబంట్లు ఎలా గొడవ పడుతున్నాయో మీరు క్లియర్ గా చూడవచ్చు. చూస్తుంటే ఈ రెండు ఎలుగుబంట్లలో ఏదో ఒకటే మిగిలేలా ఉంది. ఎప్పుడైతే పెద్ద ఎలుగుబంటి చిన్న ఎలుగుబంటిని కింద పడేస్తుందో అది వెంటనే లేచి పెద్ద ఎలుగుబంటి పైన దాడి చేస్తుంది. అవి ఫైట్ చేసుకుని చాలా అలసిపోయిన తర్వాత రెండు ఆగిపోతాయి. దాదాపు ఎలుగుబంట్లన్నీ కూడా చాలాసేపు గొడవ పడి తర్వాత కామైపోతాయి. అయితే ఈ వీడియో మీకు నచ్చుంటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఇలాంటి అనిమల్ వీడియోస్ మీకు కావాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసుకోండి.